సిటీకి చెందిన గంటా సాయి కార్తిక్ ఇప్పుడే ఈ పేరు ఇండియన్ టెన్నిస్లో సెన్సేషన్. బరిలోకి దిగిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు దాదాపు 120కి పైగా మెడల్స్ సాధించాడు. ఒలింపిక్ మెడల్ టార్గెట్గా గ్రౌండ్లో చెమట ఒడ్చుతున్న సాయి కార్తిక్ స్పాన్సర్షిప్ కోసం ఎదురు చూస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్న కుర్రాడే సాయి కార్తిక్. తన చిన్నతనం నుంచి హైపర్ యాక్టివ్గా ఉండేవాడు. దీంతో అతని అల్లరి తట్టుకోలేక హాలిడేస్లో తల్లిదండ్రులు ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ టెన్నిస్ అకాడమీలో చేర్పించారు. తన తాత కూడా ప్లేయర్ కావడంతో ఇంటి దగ్గర కూడా కోచింగ్ ఇచ్చేవాడు. దీంతో టెన్నిస్లో త్వరగానే ప్రావీణ్యం సాధించాడు. కోచింగ్ ప్రారంభంలో సాయి కార్తిక్ కు టెన్నిస్ కష్టంగా అనిపించేది. ప్రతిరోజు ఫ్రెండ్స్ తో సరదాగా ఆడుకునే తను గంటల కొద్దీ కోర్టులో ప్రాక్టీస్ చేయడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. కానీ బాగ్లింగంపల్లిలోని సరోజినీదేవి అకాడమీలో జరిగిన టోర్నమెంట్ లో అండర్-10 విభాగంలో గోల్డ్ మెడల్, అండర్-12 విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. పాల్గొన్న ఫస్ట్ టోర్నీలోనే 2 మెడల్స్ సాధించడంతో టెన్నిస్ పై ఇష్టం పెంచుకున్నాడు సాయి కార్తిక్. అదే ఏడాది ఎల్బీ స్టేడియంలో కండక్ట్ చేసిన సమ్మర్ క్యాంప్లోనూ బెస్ట్ పర్ఫార్మర్ గా అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో సాయి కార్తిక్ కి టెన్నిస్ పై మరింత ఇష్టం పెరిగి విపరీతంగా సాధన చేశాడు. నేను 2007లో టెన్నిస్ స్టార్ట్ చేశాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 17 years నేను స్టార్ట్ చేసి. అండ్ నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ మా తాతగారు నన్ను ఈ స్పోర్ట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆయనే నా ఫస్ట్ కోచ్. అండ్ ఒక 10 years వరకు ఆయనతోనే ఆడుతుండే. నేను తర్వాత ఒక అకాడమీలో జాయిన్ అయ్యాను. అలా ట్రైనింగ్ కొనసాగిస్తూ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. లాస్ట్ 2 yearsలో ఒక 13 ఫైనల్స్ ఆడాను ఇంటర్నేషనల్ టెన్నిస్లోకి 2007లో అడుగుపెట్టిన సాయి కార్తిక్ దాదాపు 11 ఏళ్ల పాటు ఎల్బీ స్టేడియంలో తాత దగ్గరే శిక్షణ తీసుకుని వండర్స్ క్రియేట్ చేశాడు. 2012లో సఫిల్గూడలో జరిగిన ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఈవెంట్లో అండర్-14 సింగిల్స్ లో గోల్డ్ మెడల్, డబుల్స్ లోనూ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇప్పటి వరకు 170కి పైగా టోర్నమెంట్లలో బరిలోకి దిగితే 120కి పైగా మెడల్స్ సాధించాడు. ఇందులో సగానికి పైగా ఇంటర్నేషనల్ మెడల్స్ ఉండడం విశేషం. లాస్ట్ ఇయర్ ఫెనెస్టా డబుల్స్ ఛాంపియన్ నేను. ఈ ఇయర్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ట్రైన్ ఇన్ యూరోప్ for my game and improve my game. So I'm looking for any help, corporates or sponsors, who can support me and help me achieve better results. సాయి కార్తిక్ గంటాని నేను చాలా రోజుల నుంచి నాకు బాగా తెలుసు. ఒక జూనియర్ ప్లేయర్లా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా గత సంవత్సరం నుంచి మన ప్రొఫెషనల్ సర్క్యూట్, ఐటీఎఫ్ సర్క్యూట్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ని చూసాము. చాలా హార్డ్ వర్కింగ్, చాలా డిసిప్లిన్, మంచి డబుల్స్ టైటిల్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అదే సింగిల్స్లో కూడా ఆయనకి మంచి పొటెన్షియల్ ఉంది. ఇంకా వాళ్ళ తాతగారి ఆశ నెరవేరాలైనా మంచి టెన్నిస్ ప్లేయర్ని కావాలని మనం కోరుకుంటున్నాం. తెలంగాణ నుంచి షీఈ్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్. ఇండియా నెంబర్ 2 తను ప్రస్తుతాన్ని నేషనల్ ర్యాంకింగ్. ఇంత పెద్ద ఐటీ హబ్ మనకు తెలంగాణలో ఉంది, కానీ ఒక పెద్ద కార్పొరేట్ సపోర్ట్ అనేది మనకు లేదు. అలాంటి సపోర్ట్ మనకు దొరికితే ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ప్లేయర్స్ అంతా చేయగలుగుతారు. ఇక ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ లో వరుసగా 3 సార్లు ఛాంపియన్ గా నిలిచాడు సాయి కార్తిక్. ఆ తర్వాత 2017లో సెర్బియాలో ఐటీఎఫ్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో రన్నర్-అప్ గా నిలిచాడు. ఇక అదే ఏడాది జకార్తాలో జరిగిన మరో ఐటీఎఫ్ టోర్నీలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇక 2018లో పూణేలో జరిగిన ఏషియన్ B1 జూనియర్ ఐటీఎఫ్ లో ప్రీ క్వార్టర్ కి చేరడంతో పాటు డబుల్స్ లోనూ సిల్వర్ మెడల్ సాధించాడు. ఇక ఇటీవల జకార్తాలో జరిగిన ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నమెంట్ మెన్స్ డబుల్స్ లో తన పార్ట్నర్ సిద్ధాంత్ భాటియాతో కలిసి విజేతగా నిలిచాడు. ఇంట్లో నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మా ఇద్దరు పేరెంట్స్. ఎప్పుడు ప్రెషర్ పెట్టలేదు లైక్ కార్తిక్ ఈ టోర్నమెంట్ అట్లా అని. బట్ దే ఆర్ వెరీ సపోర్టివ్, లైక్ 100% సపోర్ట్ ఇస్తారు. యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి స్పాన్సర్స్, ఐఎమ్ హోపింగ్ దే విల్ గివ్ మీ అ స్పాన్సర్ సూన్. మెరుగైన శిక్షణ కోసం ఏడాది పాటు గండిపేటలోని లేక్ వ్యూ టెన్నిస్ అకాడమీలో చేరిన ఫీజు కట్టేందుకు ఇబ్బంది అవుతుండడంతో ఎల్బీ స్టేడియంలోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. సాయి కార్తిక్ టాలెంట్ ని గుర్తించిన సీనియర్ ప్లేయర్లు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్, సానియా మీర్జాలు తమతో కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన సాయి కార్తిక్ మెడల్ సాధించడమే లక్ష్యంగా గ్రౌండ్ లో చెమటోడుస్తున్నాడు. అయితే టెన్నిస్ కాస్ట్లీ స్పోర్ట్స్ కావడంతో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఆర్థికంగా చేయూతనివ్వాలని కోరుతున్నాడు సాయి కార్తిక్.